హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వంటకం చేపల పులుసు. చేపలలో చాలా రకాలుగా ఉంటాయి కదా. నేను వండే చేపలు బొమ్మెలు. ఇలా బొమ్మ చేపలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడిగి పిచ్చుకొచ్చిన తర్వాత వీటిని ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి. మృగశిర కార్తీ రోజైతే ఈ ఫిష్లను అయితే కంపల్సరీ తినాలంటారు కదా. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే చేపల కూర ఇంకో రకంగా కూడా ఎలా వండాలో అది కూడా చూపించాను. ఇది మా నానమ్మ స్టైల్లో నేను వండి చూపిస్తున్నాను. ఈరోజు కేజీ చేపలకు ఒక 50 గ్రాముల నువ్వులు అయితే తీసుకొని ఇలా పెంక మీద వేయించుకోవాలి. ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని వాటర్ పోసి చిన్నగా చాయ్ చెన్నీలో ఇలా గాలించాలి. అడుగు ఏదైనా ఇసుక ఉంటే అడుగున పడుతుంది. మనం ఇలా ఫ్రెష్గా ఉన్నదని నమ్మి మనం కూరలో డైరెక్ట్ అయితే ఇలా వేసుకోవద్దు. ఎందుకంటే తినేటప్పుడు పంటి కింద చిన్న చిన్న రాళ్ళు అనేటివి వస్తే అసలు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే 4 ఉల్లిగడ్డలను ఇలా మంట మీద కాలవాలి. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి అగ్గి మీద కూడా కాల్చుకోవచ్చు. ఇలా నువ్వులను ఉల్లిగడ్డలను ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. పిడికెడు చింతపండు, పోపు వేయడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ మూడింటిని కలిపి పౌడర్ చేసుకున్న ఈ పౌడర్, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, సాజీరా, ధనియాలు కలిపిన పౌడర్, ఉల్లిగడ్డ పేస్ట్, నువ్వుల పేస్ట్, 4 పచ్చిమిర్చీలు, మెంతి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు. మీరు ఏ విధంగా గ్రేవీ చిక్కదనంగా తింటారో మీకు సరిపడేంత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న ఈ స్పూన్తోనైతే నేను 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇలా ఉప్పు, కారం ఇవన్నీ బాగా మరిగేటట్టు ఒక 5 నిమిషాలు అయితే బాగా మరిగించాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఈ చేప ముక్కలను మరుగుతున్న ఈ పులుసులో వేసి ఉడికించాలి. వీటితో పాటుగా మెంతి, జీలకర్ర, ఆవాల పొడి, గరం మసాలా పొడి. ఈ చేపల పులుసు నైట్ వండుకొని తెల్లవారి తింటే చాలా బాగుంటుంది. పులుసు బాగా వేడిలో ఉంటుంది కాబట్టి ముక్క తొందరగా ఉడికిపోతుంది. వీటితో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. మంచి గుమగుమలాడే సువాసనతోని ఈ మరుగుతున్న చేపల పులుసు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రాత్రి వండి తెల్లారి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ బొమ్మ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. కంటి చూపునైతే చాలా మెరుగుపరుస్తాయి. తప్పకుండా ఈ చేపలను వారానికి ఒకసారి ఖచ్చితంగా తినండి. నా నెక్స్ట్ వీడియోలో ఫిష్ ఫ్రైని చేసి చూపిస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.